అంబటి రాంబాబు గారు ఎన్టీవీలో మాట్లాడిన మాటల్ని వక్రీకరించి కట్ చేసి ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఐటీడీపీ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఒకసారి తమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని స్టేజ్ పైన పెట్టి ఏం మాట్లాడినారో ఒకసారి ఈ వీడియో చూడండి. మీరు కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం పార్టీలకు రాజకీయాలకు అతీతం. మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు, ఉండదు, ఉండబోదు సార్. దీంట్లో ఏమంటున్నాడు? రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మీతో ఎలాంటి పని లేదు, మీ ఉండదు, ఉండబోదు అని చెప్పినాడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా, బీజేపీ వాళ్ళు 4% రిజర్వేషన్ గురించి కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కానీ, సిఏఏ గురించి కానీ, ఏవైతే ముస్లింల పైన విపక్షతో కూడిన చట్టాలు తీసుకుని వచ్చి ఇబ్బంది పెడతామని చెప్తున్నారో, నరేంద్ర మోడీ గారిని స్టేజ్ పైన పెట్టుకుని మీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, మా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడారో అట్లా మాట్లాడి చూపించి అప్పుడు మీరు ఓటు అడగాల అని చెప్పి మీకు నేను ఛాలెంజ్ విసురుతున్నాను. అయ్యా హఫీజ్ ఖాన్ గారు, మీ నాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి సమక్షంలో మాట్లాడింది కేవలం జనరల్ టాపిక్. దాంట్లో ఎక్కడా కూడా మైనారిటీలకి మీరు ఏమాత్రం కూడా అన్యాయం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సహించేది లేదు అని ఎక్కడైనా ఒక మాట మాట్లాడా? ఈ 5 సంవత్సరాల్లో మోడీ గారి పరిపాలనలో కేంద్ర ప్రభుత్వంలో ముస్లింలకు వ్యతిరేకంగా ఎన్ని చట్టాలు, ఎన్ని శాసనాలు అయినాయి? నన్ను చెప్పమంటారా? మొట్టమొదటిది ఆర్టికల్ 370 రద్దు. మీ 22 మంది ఎంపీలు ఏం చేశారు ఆ రోజు? ఆ తర్వాత ట్రిపుల్ తలాక్, లేనిది ఉంది అన్నట్టుగా చూపించి ట్రిపుల్ తలాక్ అన్నారు. ఆ తర్వాత సిఏఏలో కామన్ సివిల్ దీని సిటిజన్షిప్లో విజయసాయిరెడ్డి గారు సాక్షాత్తు రాజ్యసభలో మాట్లాడిన మాటలు మీకు కళ్ళకు కనపడతలేదా అని చెప్పి అడుగుతున్నాను. ఆ తర్వాత వఫ్ చట్టం రద్దు మీద రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారండి? ముస్లిం నాయకులు, ముస్లిం ఎమ్మెల్యేలు, మీరు ప్రజాప్రతినిధులా లేకపోతే ఏంటి మీరు చేస్తున్నది? మూడోది, రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి జగన్మోహన్ రెడ్డి గారు అని ఏదో మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక నెల రోజుల కిందట ఒక పొత్తుతో బీజేపీతో ముందుకు వెళ్ళారు. ఆ రోజు వరకు మీకు ఎటువంటి అభ్యంతరాలు ఏమీ లేవు బీజేపీ మీద. ఎప్పుడైతే బాబు గారు టీడీపీ బీజేపీతో అలయన్స్ అయిందో మీరంతా ఉలిక్కి పడ్డారు. దానికి ఒక కుతంత్రం, ఒక కుట్ర నాంది తెర లేపారు. ముస్లిమ్స్ని దీన్ని భూతంగా చూపించి ముస్లిం ఓటు బ్యాంక్ని డైవర్ట్ చేయాలి, ముస్లిం ఓటు బ్యాంకు కేవలం ఓటు బ్యాంక్గా మిగిలిపోవాలి కానీ నిర్ణయాత్మకమైనటువంటి నోటు బ్యాంక్ కింద మారకూడదు అనేది దుష్ప్రచారం, దుష్టాలోచన మీ అందరికీ వైసీపీ నాయకులకు ఉంది. ఏమండి, మీరు చెప్పినట్టుగా మీకు వైసీపీకి బీజేపీకి సఖ్యత లేనప్పుడు ఏదైతే మీరు మాట్లాడుతున్నారు 4% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు, అదేవిధంగా కామన్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుతున్నారు, సిటిజన్షిప్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు, ఈ అంశాలన్నీ 2020కి ముందు నుంచే ఉన్నాయి. ఇవాళ కొత్తగా తెర మీదకి వచ్చింది ఏం కాదు. నేను సూటిగా అడుగుతున్నాను, సమాధానం చెప్పండి హఫీజ్ ఖాన్ గారు. రాష్ట్రంలో రాజ్యసభ ఖాళీ అయినప్పుడు పరిమల్ లాల్ ధీరజ్ నత్వానీ, ఈజ్ ఫ్రమ్ జార్ఖండ్ నుంచి వచ్చిన వ్యక్తి ఇతను, బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇతను. ఇతను జార్ఖండ్లో 2008 నుంచి 2020 వరకు ఎంపీగా, రాజ్యసభ మెంబర్గా అన్ని సదుపాయాలు, అవకాశాలు సద్వినియోగం చేసుకుని చివరి క్షణంలో ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి మీ జగన్మోహన్ రెడ్డి దమ్మున్న నాయకుడు ఈ బీజేపీ వ్యక్తికి రాజ్యసభ సీటు ఎందుకు ఇచ్చారు? ఆ రోజు మీకు ముస్లిమ్స్ గుర్తుకు రాలేదా?
ఆ రోజు 4% రిజర్వేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు, ఆ రోజు లేదా ఆ టాపిక్? మీరు ఏదైతే కామన్ సివిల్ కోడ్ మాట్లాడుతున్నారో ఆ రోజు లేదా? ఈ రకంగా ఒక బీజేపీ వ్యక్తిని తీసుకొచ్చి రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపిక చేసి పంపించటంలో మీ యొక్క ప్రయోజనాలు ఏంటి? రాష్ట్ర ప్రయోజనాలా లేకపోతే మీ సొంత ప్రయోజనాలా, ఎజెండానా? మీరు కాంగ్రెస్తో కలవరు, బాగుంది. బీజేపీతో మీ స్టాండ్ ఏంటో అనేది క్లియర్గా చెప్పండి. మీ ఎంపీ అంబటి రాంబాబు గారు అంటారు 25 ఎంపీలు గెలిస్తే తీసుకెళ్ళి మేము బీజేపీకి ఇచ్చేస్తాం. నిన్నటి వరకు కూడా అదే కాదు సార్ జరిగింది. ఇవాళ అంబటి రాంబాబు గారు చెప్పింది మేమేదో తప్పుగా దాన్ని మార్పింగ్ చేశాం కాదు. నిన్నటి దాకా కూడా 22 ఎంపీలు ఎక్కడున్నారు? బీజేపీ పక్కలోనే ఉన్నారు. ముస్లిం మైనారిటీ ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టి వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి, భయభ్రాంతులకు గురి చేసి, ఇన్సెక్యూర్ ఫీలింగ్ తీసుకొచ్చి మీరు ఆ ఓటు బ్యాంకు కొల్లగొట్టాలని చూస్తున్నారా? ఈ ప్రయత్నాలు సాగనివ్వం. మాకు దమ్ము, ధైర్యం అన్నీ ఉన్నాయి కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా ఏది చేయబోతున్నారో పబ్లిక్లో పెట్టారు. మీరు పెట్టండి మీ నాయకుడి చేత. మీకు మైనారిటీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది? మీరు ఎందుకు క్లియర్గా చెప్పట్లేదు? ఈ రాష్ట్రంలో మైనారిటీల యొక్క మనోభావాలు దెబ్బతినే రకంగా మీరు కేంద్రంలో ఏ బిల్లు పెట్టినా మేము మీకు మద్దతు తెలపము అనే మాట ఎక్కడైనా వచ్చిందా? అసలు మీ స్పీచ్ల్లో మీరు ట్రోలింగ్ చేస్తున్నటువంటి ఈ వీడియోలు, ఈ నిన్నటి నుంచి మీరు చేస్తున్న ఈ హడావుడిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంపీలు కేంద్రంలో పాస్ అయినటువంటి బిల్స్ ఏవైతే ముస్లింలకు వ్యతిరేకంగా వాటి మీద మీరు ఆ రోజు ఎందుకు స్పందించలేదు? ఆ రోజుకే మీ యొక్క దమ్మున్న నాయకుడు మాట్లాడే రోజుకే ఈ సమస్యలన్నీ ఉన్నాయి. మరి ఆ సమస్యలు ఉన్నప్పుడు మాకు ఎటువంటి వేరే ఉద్దేశాలు లేవు, మాకు కేవలం మా రాష్ట్రం కావాలి. మైనారిటీల గురించి మీ అభిప్రాయం ఏంటి? మీ నాయకుడు చెప్పాడా ఆ రోజు? ఇవాళ బాబు గారు వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకోగానే హడావిడిగా భుజాలు తరుగుని అందరూ బయటకు వచ్చేసి అమ్మో బీజేపీ మతతత్వ పార్టీ అంటున్నారు. మీ స్టాండ్ ఏంటనేది ఇప్పుడు మళ్ళీ అంబటి రాంబాబు గారు మళ్ళీ తెర మీదకి వచ్చి నేను ఇట్లా మాట్లాడలేదు. ఎందుకయ్యా ఉలికిపాటు? మీ యొక్క స్టాండ్ ఏంటో చెప్పండి. మేము బీజేపీలో ఒక్క ఎంపీ సపోర్ట్ కూడా ఈ రోజుకి ఇవ్వలేదు, గతంలో ఇవ్వము. మెసేజ్ ఇవ్వండి మీ నాయకుడి చేత. అంబటి రాంబాబు గారు, హఫీజ్ ఖాన్ గారు, ఇంకో ఎవరో సుజావుద్దీన్ గారు, ఎంత కాదు. మీ నాయకుడి స్టాండ్ ఏంటి? మీరు ఒకటి చెప్తారు, మీ నాయకుడు ఒకటి చేస్తాడు. ఎన్ని వద్దు. ఈ రాష్ట్రంలో ఒక జార్ఖండ్ బీజేపీ వ్యక్తిని తీసుకొచ్చి రాజ్యసభ చేయటంలో ముస్లిం భావాలు, ముస్లింల మనస్సు యొక్క ఇదే స్థితిగతులు మీరు ఆలోచించారా? మీరు ఆలోచించాలా? ఏమిటి జార్ఖండ్ వ్యక్తిని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో రాజ్యసభ సీటు యునానిమస్గా ఇవ్వటంలో మీ ఉద్దేశం ఏంటి? ఓపెన్గా దమ్ము ధైర్యం అంటే చెప్పించండి మీ నాయకుడి చేత. ఏం లేదు, అది మాకు బీజేపీకి ఉన్నటువంటి పర్సనల్ ఎజెండా, అది రాష్ట్ర ఎజెండా అయితే ఎవరు అభ్యంతరం చెప్పరు. బాబు గారు కూడా ఒకటే చెప్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా ముందుకెళ్తున్నాడు. కానీ మీరు రాష్ట్ర ప్రయోజనాలని చెప్పి బొంకు కబుర్లు చెబుతూ మీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని బలి చేస్తున్నారు, ముస్లింలని మభ్యపెడుతున్నారు. దమ్ముంటే రండి, చర్చకు సిద్ధం.